బాబాయ్ దాదాపు 9 నెలలు అవుతుంది చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీలాగా కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఓ రూపాయి చేతులు ఆడుతుందంటారా? ఏంటి పరిస్థితి? పర్వాలేదు అయ్యా, ఇప్పుడు మట్టి అదంతా వస్తుంది. పెన్షన్లు వస్తున్నాయా టైంకి? అంటే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్లు కానీ అందరికీ వస్తున్నాయి, టైంకి టైం వస్తున్నాయి పెన్షన్లు. రోడ్లు బాబాయ్, రోడ్లు కొంత వేసారు, మాసికలు బాగానే అంటే అన్నీ చేస్తున్నారు. అంటే చంద్రబాబు గారు కేవలం దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు అధికారంలోకి, జనాలు నమ్మించాడు అని చెప్పి అంటున్నారు. ఆయనేమో రేపు జూన్ నుంచి తల్లికి వందనం వేస్తాను, అలాగే ఆడవాళ్ళకి ఈ బస్సులు కూడా ఉచితం చేస్తారు రేపు ఉగాది నుంచి అని అంటున్నాడు. చెప్పింది చెప్పినట్టు చేయగలడంటారా? చేస్తాడు అనుకుంటున్నాం. నమ్మకం ఉందా బాబాయ్? నమ్మకం ఉంది. ఏంటి ఏంటి అంత నమ్మకం ఏంటి? అంత నమ్మకం అంటే ఇంత ముందు చేసి ఉన్నారు కాబట్టి అదే నమ్మకం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఏదో చేశాను, బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా అని చెప్పి అంటున్నాడుగా. ఇక జగన్ సంగతి చెప్తే ఏముందిలే, మాకు మట్టి కూడా రాలేదు, ఆయనతో మనం చెప్పలేం. అంటే ఇంకా నమ్ముతారా జగన్మోహన్ రెడ్డిని? ఇంకా నమ్మే పరిస్థితి ఉందంటావా అంటున్నా? లేదు లేదు లేదు. మరి 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వస్తా అంటున్నాడు. వేయరు, ఓట్లు కూడా వేయరు, జనాలు అయితే వేయరు. ఇప్పుడు సొంత చెల్లెలు కానీ తల్లి కానీ ఈ రోజు పడుతున్న ఇబ్బంది చూస్తున్నాం. మేము బస్సు యాత్ర పెట్టిస్తే వచ్చారు, అందరు వచ్చారు. ఆదిమూలపు సురేష్, మా శివకుమార్ గారు, జోగి రమేష్, వీళ్ళందరూ వచ్చారు. అవును. మేమేదో ఒకటి అడిగితే ఈ ఆమాల మీద షెడ్లు అడిగితే ఏపిద్దాం అని అన్నారు. అవును. వాళ్ళ బస్సు యాత్ర అయిపోగానే కంటికి కనపడకుండా వెళ్ళిపోయారు. అంతే అంతే. అంటే ఇప్పుడు హామీ ఇవ్వడం వేరు, హామీ నిలబెట్టుకోవడం వేరు కదా. చేయలేరు వాళ్ళు, ఏం చేయలేరు, ఏమీ చేయలేరు. మరి బూతులు అయితే తిట్టారు కానీ వాళ్ళు హామీలు ఇవ్వలేరు. ఇప్పుడు అసెంబ్లీ ఎట్లా జరుగుతుంది బాబాయ్? ఇప్పుడు అసెంబ్లీ పరిస్థితి ఎలా ఉందంటావు? బాగుంది, బాగుంది, చూడబుద్ధి అవుతుంది. ప్రజా సమస్యల గురించి మాట్లాడడం కానీ ఉందాగా ఉంది. మొత్తం మీద అయితే మార్పు ఉందంటావు? మార్పు బాగుంది. ఇప్పుడు పర్వాలేదు. పెన్షన్లని కానీ గ్యాస్ సిలిండర్లని కానీ వచ్చేసినాయి, అసలు ఏది ఆగట్లేదు, అది గ్యారంటీ. వాళ్ళు ఆపే పరిస్థితి లేదు ఎక్కడ. అవును. ఇసుక గాని మట్టి అంటే మీలాగా చేతి వృత్తులు బాబాయ్, మీరు కష్టపడి పనిచేస్తుంటారు. మేము మాకు దాని మూలాన మాకు కలెక్టర్ గారు అందరూ మాకు సహకారం ఇచ్చారు. ఇంతకుముందు అట్లా ఇవ్వలేదు ఎవరు. మన డిప్యూటీ కలెక్టర్ తెనాలి డిప్యూటీ కలెక్టర్ గారు, ఆమె పేరు ఏదో ఉంది, ఆమె మాకు బాగా సహాయం చేసింది. అందరికి రెఫరైజ్ చేసి మా వృత్తిదారులకి కుమ్మర్లకి మట్టి ఇప్పించే పర్మిషన్ ఒకటి ఇచ్చింది మన జిల్లా కలెక్టర్ గారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? అసలు మేము అడిగే పరిస్థితే లేదు. అసలు మట్టి వచ్చే పరిస్థితి లేదు. మట్టి వస్తేనే కదా మీరు తయారు చేసుకోగలుగుతారు, ఒక రూపాయి సంపాదించుకోగలుగుతారు, కష్టపడి ఏదైనా చేసుకోగలుగుతారు. అంతే అంతే. ఇప్పుడైతే బానే ఉందంటావు? బ్రహ్మాండంగా.